హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ అప్డేట్. ఒకప్పుడు పని మనిషి, రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్, అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్. ఈ అప్డేట్ ఏంటో చూద్దాం. నేడు సినీ పరిశ్రమలో నెపోటిజం చాలా ఎక్కువగా కనిపిస్తుందని చాలామంది అంటుంటారు. దీని కారణంగానే చాలామంది స్టార్లుగా మారారని అంటుంటారు. కానీ కష్టపడకుండా, అదృష్టం లేకుండా ఎవరూ ఎక్కువ కాలం సినీ ఇండస్ట్రీలో ఉండలేరు. ఓ టాప్ హీరోయిన్ ఒకప్పుడు స్టూడియోలు ఊడ్చేది అంటే మీరు నమ్ముతారా? ఇటీవల ఈ నటి తన కష్ట సమయాల గురించి చాలా విషయాలు తెలిపింది. రజనీకాంత్ నుండి అక్షయ్ కుమార్ వరకు చాలామంది ఇతర నటులు కూడా గ్లామర్ ఇండస్ట్రీలోకి ప్రవేశించడానికి చాలా కష్టపడ్డారు. నటనలోకి రాకముందు ఎన్నో రకాల పనులు చేసిన స్టార్ హీరోయిన్ రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. చలనచిత్ర నేపథ్యం ఉన్నప్పటికీ స్టూడియో ఫ్లోర్లను శుభ్రం చేసే ఒక మహిళ తర్వాత పెద్ద స్టార్గా ఎదిగింది. 49 సంవత్సరాల వయసులో ఇప్పటికీ వెండితెరను శాసిస్తుంది. మనం మాట్లాడుకుంటున్న నటి నటనలో అనేక అవార్డులను గెలుచుకుంది. అనేక బాలీవుడ్ బ్లాక్ బాస్టర్లో భాగమైంది. హిందీలోనూ తన నటన నైపుణ్యాన్ని చాటింది. వెండితెరపై వెలుగుల తర్వాత ఆమె ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె రవీనా టండన్. రవీనా టండన్ సినీ నిర్మాతలు రవి టండన్, వీణా టండన్ల కుమార్తె. ఆమెకు తన తండ్రి సినీ నేపథ్యం నుండి ఎటువంటి సపోర్ట్ లభించలేదు. ఫ్లోర్లను శుభ్రం చేయడం నుంచి ప్రజలు వాంతులు శుభ్రం చేయడం వరకు అన్నీ చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రవీనా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెరియర్ ప్రారంభ రోజుల్లో స్టూడియో ఫ్లోర్లను శుభ్రం చేయడం, స్టూడియో ఫ్లోర్ల నుండి వాంతులు శుభ్రం చేయడం చేశాను. నేను ప్రహ్లాద్ కక్కర్కు సహాయం చేశాను. ఆ సమయంలో కూడా మీరు తెర వెనుక ఏం చేస్తున్నారంటూ చెప్పేవారు. మీరు స్క్రీన్ ముందు ఉండాలి, అది మీకోసం అనేవారు. అయితే నేను మాత్రం వద్దు, కాదు నేను నటినా అనే అంటుండేదాన్ని. నేను డిఫాల్ట్గా ఇండస్ట్రీలో ఉన్నాను, నటిని అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు అని చెప్పింది. సల్మాన్ ఖాన్ నటించిన పత్తర్ కే ఫూల్ సినిమాలో రవీనాకి మొదటి బ్రేక్ వచ్చింది. ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయ్యింది. రవీనా టండన్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన సినిమా ఇది. 1994లో రవీనా నటించిన 1 కాదు 10 సినిమాలు విడుదలై చాలా వరకు విజయం సాధించాయి. వీటిలో మొహ్రా, దిల్వాలే, ఆతిష్, లాడ్లా అనే 4 చిత్రాలు ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. దీని తర్వాత అతను అనారీ నంబర్ 1, బడే మియాన్ చోటే మియాన్, కిలాడీ కా కిలాడీ, గర్వాలీ బహర్వాలీ, ఆంటీ నెంబర్ 1, జిద్దీ వంటి అనేక బ్లాక్ బాస్టర్లు వంటి హిట్ సినిమాలు ఆమె అకౌంట్లో ఉన్నాయి. రవీనా 90వ దశకంలో బాలీవుడ్లోని టాప్ నటీమణులలో ఒకరు. ఆ సమయంలో అత్యధిక పారితోషికం పొందిన నటీమణులలో ఒకరు. కల్పనా లజ్మీ చిత్రం డామన్ ఏ విక్టిమ్ ఆఫ్ మ్యారిటల్ వయలెన్స్తో ఆమె నటనకు ఉత్తమ నటిగా ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలలో ఆమె నటించింది. ఆమె కన్నడ చిత్రం KGF 2లో కూడా కనిపించింది. అందులో ప్రధానమంత్రి పాత్రను పోషించింది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. రవీనా 2021లో ఓటీటీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆమె థ్రిల్లర్ వెబ్ సిరీస్ అరణ్యక్తో డిజిటల్ అరంగేట్రం చేసినప్పుడు ఇది ప్రజలచే ప్రశంసించబడింది. ఇదండి ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.